నమస్తే, వెల్కమ్ టు పూర్వలోకల్. నేను మీ సంపత్ కుమార్. మనతో పాటు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు తెలంగాణలో ఫీజు రీఎంబర్స్మెంట్స్ విద్యార్థులకు ఎందుకు రావట్లేదు, దాని గల కారణాలు ఏంటి అనేది ఆయన మాటలు తీసుకున్నాం. సార్ నమస్తే సార్. ఇవాళ రేపట్లా రాష్ట్ర ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్రీ బీజులు ఇచ్చేసి ఓట్ల రాజకీయం చేసి గెలవాలనే ఆలోచన, గెలిచిన తర్వాత నువ్వెవడు అని మాట్లాడే పరిస్థితికి అందరూ వచ్చేసారు. కానీ ఫీ రియంబర్స్మెంట్ అనే పథకము అది ఎవరు పెట్టినా, ఏ ప్రభుత్వం పెట్టినా అది మహోన్నతమైన పథకం. ఆ పథకాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా అది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అది రాష్ట్ర పెట్టుబడికి, దేశ పెట్టుబడికి కారణమవుతుంది తప్ప అది వేస్ట్ కింద కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల భవిష్యత్తు, కళాశాలలలో ఉద్యోగాలు చేసే వారి భవిష్యత్తు, వారి కుటుంబాల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఒక్క ఫీ రియంబర్స్మెంట్ మీద కనీసం 10 మంది ఆధారపడే పరిస్థితికి ఉంది. కాబట్టి ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల సర్టిఫికెట్లు లేక, పై చదువులకు పోలేక, ఉద్యోగానికి పోలేక ఇబ్బంది పడి ఆగిపోతున్నారు. ఏ కళాశాలలో అయితే ఫీ రియంబర్స్మెంట్ రాక సగం కళాశాలలు మూతపడిపోయినాయి. మీరు గత 10-15 ఏళ్ళుగా చూస్తే సగం కళాశాలలు మూతపడిపోయినాయి. అంటే ఈ 7-8 ఏళ్లలో సగం పడిపోయింది. మీరు కావాలంటే శాతవాన తీసుకోండి, కాకతీయ తీసుకోండి, తెలంగాణ యూనివర్సిటీ తీసుకోండి, ఏవైనా తీసుకోండి, ఉస్మానియా తీసుకోండి, సగం కాలేజీలు పడిపోయినాయి. ఇది అథెంటిక్గా నేను చెప్తున్నాను. దీనివల్ల ఇది ఒక చైన్. ఈ చైన్ వల్ల దేశ భవిష్యత్తుకు ఎంతోమంది తెలివిగల వారిని ఈ సమాజానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలి, లేకుంటే ఇది ఉద్యమం తీవ్రంగా అవుతుంది. అయితే సార్, విద్యార్థులకు ముఖ్యంగా సర్టిఫికేట్స్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతాం, యూనివర్సిటీలు పెడతాం అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఆ చెప్తూనే ఇటు విద్యార్థులకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఎందుకు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు ఇది ఆలోచించాల్సిన విషయం. దేశ భవిష్యత్తుకు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, భవిష్యత్ తరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మనము రాబోయే తరానికి ఏమి ఇచ్చినామనేది ఆలోచిస్తే చరిత్రలో మనం నిలిచిపోతాం. రాబోయే తరానికి ఏమీ మిగిల్చలేదంటే చరిత్రహీనులం అవుతాం. ఇది ఆలోచించాల్సిందే ముఖ్యంగా రాజకీయ నాయకులు. కాబట్టి ఇవాళ ఉన్నాయి కాపాడండి నాయన అంటే కొత్తవి పెడతామంటున్నారు. స్కూల్స్ ఉన్నాయి, సపోజ్ ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు, జిల్లా పరిషత్ హై స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళలో కనీస అవసరాలు ఉండవు. కూర్చుందామంటే టేబుల్ ఉండవు, కనీసం కిటికీలు సరిగా ఉండవు, ఫ్లోరింగ్ సరిగా ఉండదు. బాత్రూమ్కి పోదామంటే ఒకరు కావాలి ఉండాలా, ఒకరు కావాలంటే ఒకరు బాత్రూమ్కి పోతారు. నీళ్ళు ఉండవు, స్మెల్ వస్తుంది, టాయిలెట్ పోలేరు, భోజనాలు సరిగా ఉండవు, మిడ్ డే మీల్స్ అంటారు. ఇవన్నీ చేసి అక్కడ ఎవరికి కూడా సరైన సౌకర్యం లేనప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే బీదవాని స్కూలు, ఇందులో చదివితే నేను బీదవాడు అనుకుంటారు అనే పరిస్థితికి వచ్చి తల్లిదండ్రులు అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. అక్కడ నాశనం చేసారా ప్రైమరీ దాంట్లో. నేను మళ్ళీ హయ్యర్కి వచ్చేసరికి ఫీ రియంబర్స్మెంట్తో ఇట్లా చేస్తున్నారు. వీరందరూ ఎక్కడికి పోతున్నారు? ఇవాళ గాంజా, డ్రగ్స్ అలవాటు అయ్యే పరిస్థితికి వస్తున్నారు. మనిషి ఫ్రీగా ఉంటే ఫ్రీ మైండ్ డెవిల్ మైండ్ అన్నట్టు వేస్ట్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారు చదువుకొని పైకి వచ్చే సమయంలో ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ ఇంటర్మీడియట్, డిగ్రీ, హయ్యర్, ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఉంటే భవిష్యత్తులో ఎవరుంటారు మరి? అచ్చం రాజకీయ నాయకులు, సగం చదివిన వాళ్ళు, కరప్టెడ్ పీపుల్ వీళ్ళే ఉండాలా? మంచి తెలివైనటువంటి యువతరాన్ని ముందుకు తీసుకెళ్లరా? కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలా. స్కిల్ డెవలప్మెంట్ చేయండి. పాతది సరిగా నడిపిస్తూ కొత్తది మీరు అప్గ్రేడ్ అవుతే తప్పేం లేదు. కానీ పాతదాన్ని విస్మరిస్తూ కొత్తదాన్ని వాగ్దానం చేస్తూ ఇది చేయక అది చేయకపోతే మీరేం బాగుపడరు అనేది చెప్తున్నాం. ఇది ఎవరైనా, నేనైనా రాజకీయ నాయకునిగా బాధ్యతగా మాట్లాడి చెప్తున్నాను. సరే, తెలంగాణలో రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ మీ పైన ఆరోపణలు చేస్తుంది, మీరు కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు పాసిబుల్ రియాలిటీ ఏంటి? ఇందులో ఆరోపణలు అవసరం లేదండి. నేనైతే ఎక్కడ ఆరోపణలు చేయలేదు. ఈవెన్ కామారెడ్డిలో నేను ఎమ్మెల్యేగా నా బాధ్యత, నేను చెప్పినాం 5వ తారీఖు లోపల ఆఖరి ధాన్యం గింజ కూడా తీసుకుంటామని చెప్పినాం. ఎక్కడ ప్రభుత్వం మీద తప్పుగా మాట్లాడలేదు. రైతును ప్యానిక్ చేయాల్సిన అవసరం లేదు. పార్టీలు ముఖ్యమా, రాజకీయం ముఖ్యమా, రైతు ముఖ్యమా అంటే రైతే ముఖ్యమని నేను మాట్లాడుతాను. వాళ్ళని ప్యానిక్ చేయాల్సిన అవసరం లేదు. రైతు పంట పండించిండు చెమటోడ్చి, దాన్ని కొనాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది. మనం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అన్నది కాదు. గత 20 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కొంటది, మధ్యవర్తిత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కమిషన్ ఇస్తుంది. కింద సొసైటీలు కానీ, ఐకేపీ సెంటర్లు కానీ, ప్యాక్ సెంటర్లు కానీ వీళ్ళందరికీ కూడా కమిషన్ బేస్డ్ వస్తుంది. ఇవాళ హమాలీ నుంచి మొదలు పెడితే, గన్నీ బ్యాగ్స్ నుంచి మొదలు పెడితే, ట్రాన్స్పోర్ట్ నుంచి మొదలు పెడితే పర్ క్వింటాల్ ధర మొత్తం కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇస్తలేరు అనేది పక్కన పెట్టేసండి. దాని గురించి మాట్లాడాలి. ముందు రైతు ధాన్యం ఎత్తుతారా లేదా? ఎత్తాల్సిన అవసరం ఉందా లేదా? ఎత్తాలి కదా. రైతు పండించిన పంటని అడబెడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు పెడతారు అనుకుందాం. అన్ని పంటలను ఇక్కడ కొనుగోలు చేయబడను.
365 రోజులు కొనుగోలు కేంద్రం ఉంటుంది అని పెట్టండి. పంట మార్పిడి చేసుకుంటారు. ఒకే పంట లక్షల ఎకరాల్లో వేస్తే ఇదే ఇబ్బంది వస్తుంది. పంట మార్పిడికి మీరు మాట్లాడాలి కానీ సమస్య పరిష్కారానికి ముందు చూడాలి కానీ అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడితే బాధ్యత రాహిత్యం ఇది రాజకీయ నాయకులది. అయితే సార్ ఇక పవన్ కళ్యాణ్ అంశంకి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక వివాదం కాస్త ఇప్పుడు రెండు ప్రాంతాల మధ్య వివాదంగా మారింది. దాంతో మీ బీజేపీకి లింక్ పెడుతూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? అన్న, భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఎక్కడికైనా పోవచ్చు, ఏడికైనా పోవచ్చు. అంతేందుకు మరి మనోళ్ళంతా అమెరికాలో పోయి గుళ్ళు కట్టచ్చు, వినాయక చవితి చేయొచ్చు, దసరా చేయొచ్చు, విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ మన పండుగలు చేయొచ్చు, మన జెండా వందనం రోజు మన జెండా ఎగిరేయచ్చు. కానీ మన దేశంలో ఉన్న పక్క రాష్ట్రపోటీ ఈ రాష్ట్రం రావద్దంటే ఆ పక్క రాష్ట్రమా ఈ రాష్ట్రం కాదు, వీఆర్ ఇండియన్స్. ఏ రాష్ట్రంకైనా పోతాం, ఏడనైనా మాట్లాడతాం. అది తప్పు. అనవసరమైన కొందరు అత్యుత్సాహం చూపెడుతున్నారు. అది మీడియా వాళ్ళు అనుకుంటారా, రాజకీయ నాయకులు అనుకుంటారా, పార్టీల పరంగా అనుకుంటారా, ప్రొఫెషనల్స్ అనుకుంటారా, విశ్లేషకులు అనుకుంటారా, ఎవరన్నా సరే ఈ మాట మాట్లాడినోడు మూర్ఖుడు. ఎవరు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడచ్చు. కామారెడ్డికి వచ్చి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పోటీ చేశారు. నువ్వు చేయొద్దు, ఇది కామారెడ్డి మా దగ్గరికి ఎట్లా వస్తావు, నువ్వు సిద్దిపేటలో ఉండాలా, నువ్వు కొడంగల్లో ఉండాలని అనలేం కదా. ఇవాళ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో రైట్ ఉంది, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఎంపీగా ఎక్కడైనా పోటీ చేయొచ్చు దేశంలో, ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏడనైనా పోటీ చేయొచ్చు. కాబట్టి అలాంటి ప్రాంతీయ తత్వము, కులము, మతము, ప్రాంతీయ తత్వం అనేది తప్పు. అది అలాంటి చేయాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎక్కడైనా పోటీ చేయొచ్చు.